హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మన కథల ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు కథ ఏంటో చూద్దామా? అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉంది. ఒకరోజు దానికి తినడానికి ఏమీ దొరక్క అటు ఇటు తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతూ ఉంది. అది ఎంత వెతికినా కానీ దానికి ఫుడ్ ఎక్కడా దొరకలేదు. చివరికి అలా వెతుకుతూ వెతుకుతూ ఒక చోట దానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉన్న ద్రాక్ష పళ్ళు కనిపించాయి. ఆ ద్రాక్ష పళ్ళు తిందామని చెప్పేసి అనుకుంది. దానికోసమని చెప్పేసి అది జంప్ చేసి ఆ ద్రాక్ష పళ్ళు పట్టుకోవాలని చెప్పి ట్రై చేసింది. అది ఎన్ని సార్లు జంప్ చేసినా కానీ సరే ఆ ద్రాక్ష పళ్ళు దానికి అందలేదు. అలా చేసి చేసి చాలా సార్లు ట్రై చేసింది. ఎన్ని సార్లు చేసినా దానికి అందలేదు. చివరికి అది చిరాకు వచ్చి ఏడుస్తూ కూర్చుంది. చివరికి ఏడ్చి ఏడ్చి ఇచ్చి ఈ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉండుంటాయి వేస్ట్ ఇవి అని చెప్పేసేసి చిరాకుతో వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఇది పిల్లలు ఈరోజు కదా! ఈ కథలోని నీతి ఏంటి? ఆ పళ్ళు నిజంగానే పుల్లగా ఉన్నాయి అంటారా? లేదు. ఆ నక్క కేవలం దాని సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పి ఆ పుల్లగా ఉండుంటాయిలే అని చెప్పి వెళ్ళిపోయింది. అంతేగాని ఆ పళ్ళు పుల్లగానో, తీయగానో లేవు. నిజానికి ఆ నక్క చేయాల్సిన పని ఏంటి? అది అన్ని సార్లు ఎతికినా గానీ ఇది అందలేదు. కాబట్టి నెక్స్ట్ అదేం చేయాలంటే కర్ర పుల్లనో లేదా గడ్డరాయినో తెచ్చి ఆ ఫ్రూట్స్‌కేసి కొడితే అయన్నీ కింద పడేవి. అప్పుడు అవి తీసుకు తినేసేది. అలాంటి సొల్యూషన్ ఏదన్నా వెతుక్కోవాల్సింది. అంతేగాని దాన్నలా వదిలేసి వెళ్ళిపోవడం అనేది మంచి పద్ధతి కాదు. మనలో కూడా చాలామంది ఇలాగే ఉంటారు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆ సిట్యుయేషన్‌ను గాని, లేతే వస్తువుని గాని దాని తప్పు, దీని తప్పు అని వేరే వాళ్ళలో తప్పులు ఎతికి మనం కరెక్ట్ అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్‌ని అలాగని వదిలేస్తూ ఉంటారు. కానీ అది నిజంగా తప్పు. దానికి కరెక్ట్ సొల్యూషన్ ఏంటో మనం వెతుక్కోవాలి. అది పిల్లలు ఈరోజు కథ. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం అని చెప్పి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.